I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జెన్యూన్ రియల్టర్స్. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఏస్ ఓపస్ అని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఇది మనకి సాగర్ రింగ్ రోడ్ దగ్గర, చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. మీరు చూసినటువంటి ఈ ఫ్లాట్ 2 ఫ్లాట్స్ని కంబైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ టైంలోనే కస్టమైజ్ చేసుకున్నారండి. ఇది సింగిల్ ఫ్లాట్ కాదండి, 2 ఫ్లాట్స్ని కంబైన్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. హాల్లోకి మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. ఇక్కడ ఫుల్గా ఫాల్ సీలింగ్ అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టేశారండి. అండ్ మీరు చూస్తున్నారు టీవీ యూనిట్, అండ్ టీవీ యూనిట్ చుట్టూతో కూడా కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి, కబోర్డ్స్. ఇక్కడ మనం క్రోకరీ యూనిట్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ పక్కన ఇక్కడ వాల్స్లకి కూడా మీరు ఒకసారి గమనించినట్టయితే స్టోన్స్ లాగా ఉన్నటువంటి ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం హాల్ నుంచి సిట్అవుట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది సిట్అవుట్ ఏరియా, స్పేషియస్ సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేశారు విత్ విండోస్. అండ్ ఇక్కడ లైటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి, ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ కదా, నార్త్ ఈస్ట్ అండి ఇది. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం హాల్ నుంచి కిచెన్ సైడ్ ఎంటర్ అవుతున్నామండి. అండ్ కిచెన్ సైడ్కి ఎంటర్ అయ్యే చోట ఇక్కడ మనకు ఒక డోర్ ఓపెన్ వచ్చేదండి. డోర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా చక్కగా కూర్చోవడానికి కూడా ఈవినింగ్ టైంలో టీ కానీ తాగుతూ, లేదంటే స్నాక్స్ తీసుకుంటూ చాలా చక్కగా టైం స్పెండ్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ నుంచి మీరు కానీ చూసినట్టయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, మొత్తం కూడా ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా అపార్ట్మెంట్స్తో ఫిల్ అయ్యి ఉందండి. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ కిచెన్ నుంచి ఎంటర్ అయ్యే ప్లేస్లో కూడా చక్కగా కబోర్డ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అంతా కూడా డైనింగ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం పెట్టేసుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు డైనింగ్ టేబుల్ ప్లేస్ అండి. ఎక్సలెంట్గా సఫిషియంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత స్టోరేజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది కిచెన్ ప్లేస్ అండి. ఇక్కడ మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కిచెన్ చుట్టూతో కూడా. చూడండి, మాడ్యులర్ కిచెన్, సఫిషియెంట్గా కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఆల్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయండి. కిచెన్లో మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేసి పెట్టారండి. సఫిషియంట్ స్పేస్ అండి కిచెన్లో అయితే. అండ్ కిచెన్ పక్కనే డోర్ వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఎంట్రీ ప్లేస్లో మనకి ఒక ఆర్చ్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత లావిష్గా, ఎంత గ్రాండ్గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి పడి ఉందో. అండ్ కబోర్డ్స్, వీళ్ళంతా కూడా థీమ్ అనేది వైట్ అండ్ గ్రే తీసుకున్నారండి. ఈ ఫాల్ సీలింగ్కి ఈ కబోర్డ్స్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంది. చాలా చక్కగా, బ్యూటిఫుల్గా, లావిష్గా, గ్రాండ్గా కనిపిస్తుందండి. అండ్ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, అటాచ్డ్గా వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్. అండ్ చూస్తున్నారు కదా, చాలా మోడ్రన్గా, చాలా డిగ్నిఫైడ్గా ఉందండి. అండ్ సఫిషియెంట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. గీజర్ పాయింట్స్ కానీ, వాష్ బేసిన్ కానీ, ఎవ్రీథింగ్ ఉందండి.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ కానీ ఏదైనా పెట్టేసుకొని ఆన్లైన్ వర్క్ చేసేసుకోవచ్చు, లేదంటే స్టడీ రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కింద కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి సెకండ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్లోకి. అండ్ వెళ్ళే దారిలో కూడా చూడొచ్చు ఫాల్ సీలింగ్. అన్ని రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ మీరు కానీ కబోర్డ్స్ చూసినట్టయితే చాలా క్వాలిటీ ఆఫ్ ఫర్మ్ వచ్చేసి ఇక్కడ వైట్ అండ్ గ్రే చాలా బాగుందండి. మీరు చూడండి ఫాల్ సీలింగ్ చాలా మోడ్రన్ లుక్ కనిపిస్తుంది. అండ్ స్పేషియస్ అంటే స్పేషియస్ అండి. ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. 2 కార్స్ 3 కార్స్ వరకు కూడా పడిపోతాయి ఇందులో. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. గెస్ట్ పర్పస్లో ఈ 2 బెడ్రూమ్స్ నుంచి మనం ఎలా అయితే ఈ పక్కనే వెంటనే ఇక్కడ ఇంకొక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి, ఎక్స్ట్రా వాష్రూమ్. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద కబోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం హాల్ నుంచి దేవుని రూమ్ సైడ్ వెళ్తున్నామండి, పూజా రూమ్. అండ్ చూస్తున్నారు కదా, ఈ పూజా రూమ్ డోర్ అయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ దేవుడి బొమ్మ కనిపిస్తుందండి, వినాయకుడు. అండ్ చాలా డిగ్నిఫైడ్గా డిజైన్ చేశారండి, చాలా క్లాసీ లుక్ కనిపిస్తుంది. అండ్ మీరు కానీ చూసినట్టయితే స్పేషియస్ పూజా రూమ్. ఈ ఫ్లాట్ వచ్చేసి ఏస్ ఓపర్స్ అండి. ఇక్కడ సాగరింగ్ రోడ్ దగ్గర చాలా మెయిన్ రోడ్కి ఉంది. అండ్ దీని స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2220 స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. ఇక్కడ 2 ఫ్లాట్స్ ఓనర్ కోట్ చేసిన ప్రైస్ 1.40. ఓనర్ తో డైరెక్ట్ గా కాల్ చేసి నెగోషియేట్ చేయొచ్చు. మీరు కానీ డిస్క్రిప్షన్ ఈ బాక్స్ లో ఫ్లాట్ ఫోన్ పైన నెంబర్ ప్రొవైడ్ ఇంట్రెస్టెడ్ గా చేశాము. ఉంటే, మీరు కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒక్కసారి సిట్అవుట్ ఏరియా నుంచి మనం చుట్టుపక్కల సరౌండింగ్స్ చూద్దామండి, ఎంతవరకు రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అంటూ ఒక్క లుక్ వేద్దాం. చూడండి, ఈ అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ వచ్చేసి 2 కార్ పార్కింగ్స్ అండి, 2 జిమ్ రూమ్ ఉందండి, అలాగే 2 లిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ పార్క్ ఏరియా అండి, ప్లే ఏరియా. ఇదేనండి అపార్ట్మెంట్, సాగరింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఏస్ ఓపర్స్. ఎలివేషన్ చూస్తున్నారు మీరు అపార్ట్మెంట్ది, ఇదేనండి. ఇది సాగరింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి, అదేనండి మెయిన్ రోడ్డు. చూద్దాం మనం అపార్ట్మెంట్ అక్కడ నుంచి ఎంత దూరంలో ఉందో. ఎస్, చాలా దగ్గరలో ఉందండి.